మార్నింగ్ అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. వెల్కమ్ టు మహాశక్తి ఫ్యామిలీ. సార్ మన రియల్ ఎస్టేట్ పరిస్థితి ఖమ్మంలో ఎలా ఉంది సార్? ఖమ్మంలో రియల్ ఎస్టేట్ అనేది సార్ ఎప్పటికీ ఉండేది. భూమి భూమి అనేది ఏంటంటే ఖమ్మంలో సిటీకి మనం ఒక 4 అవర్స్ దూరంలో ఉండడం వల్ల మనం ఎవర్ గ్రీన్గా ఉన్నామన్నమాట. ఎందుకంటే ఖమ్మంలో వచ్చి ప్రతి హైవే కూడా ఇక్కడ లింక్ రోడ్గా కావడం, మరియు ప్రతి హైవే కూడా అంటే ఇటు హైదరాబాద్ నుంచి కానీ, అటు వరంగల్ నుంచి కానీ, అటు కరీంనగర్ నుంచి కానీ, ఇటు చూసుకుంటే రాజమండ్రి నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ, ఇటు విజయవాడ నుంచి కానీ, కోదాడ నుంచి కానీ, ఆల్ రోడ్స్ వచ్చేసి మన ఖమ్మంలోనే ఒక రింగ్ రోడ్ లెక్క అవుతుంది. రేపు మన ఖమ్మం వచ్చేసి ఏంటంటే రియల్ ఎస్టేట్ చరిత్రలోనే నెంబర్ 1 స్థానంలో నిలవబోతుంది ఖమ్మంలో. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి కస్టమర్ కూడా రేట్స్ అనేటి చాలా అతి త్వరగా పెరిగే అవకాశం ఉంది సార్. సార్ ఇప్పుడు ఖమ్మంలో ఏ రూట్లో డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది? కస్టమర్ ఏ రూట్లో కొంటే బాగుంటుంది? మీ అమూల్యమైన సలహా ఇచ్చే మన బాగుంటుంది. మన కంపెనీ తరపున ఏంటంటే మేము ప్రతి ఒక్కటి కూడా సర్వే చేసి మనం తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇటు వైరా రోడ్డు మరియు ఇల్లందు రోడ్డుకి వైరా రోడ్డుకు మధ్యలో వచ్చేసి ఏదైతే గవర్నమెంట్ యొక్క ల్యాండ్ ఉందో ఎక్కువ శాతం అనేది ఈ 2 హైవేల మధ్యలో ఉంది. కాబట్టి రేపు స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, కోర్టు కానీ, స్టేడియం కానీ, మరియు గవర్నమెంట్కు సంబంధించిన మెడికల్ కాలేజ్ కానీ కంప్లీట్గా ఇటు ఇల్లందు రోడ్ నుంచి వైరా రోడ్ మధ్యలో వస్తుంది. కాబట్టి ఈ 2 హైవేలు అమోఘంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు వరంగల్ హైవే చూసుకుంటే, వరంగల్ కానీ హైదరాబాద్ హైవే చూసుకుంటే, వరంగల్ హైవేలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ అనేది ఖమ్మానికి ఒక 100 కిలోమీటర్ల లోపే ఉంది. కాబట్టి రేపు వరంగల్ హైవేలో కూడా ఫ్యూచర్ అనేది మంచిగా ఉంది. ఇటు హైదరాబాద్ హైవే చూసుకుంటే ఈవెన్ హైవేస్ అన్ని పెద్దగా అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈవెన్ తల్లంపాడు దాకా మంచిగా మార్కెట్ అనేది ఎవర్ గ్రీన్గా నడుస్తుంది సార్. సార్ ఇప్పుడు ఖమ్మంలో ప్లాట్ల యొక్క ధరలు ఎలా ఉన్నాయి సార్? అంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం కూడా రేపు కొనిపెట్టాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ రేట్లు ఎలా ఉన్నాయి? అయితే ఖమ్మంలో చూసుకుంటే కొంతమంది కస్టమర్లు ఏమనుకుంటున్నారు అంటే ఇంకా కొద్దిగా రేట్లు తగ్గినాయి కదా, ఇప్పుడు భూమి కానీ వ్యాపారం కానీ కరెక్ట్ లేదు కదా, రేట్లు తగ్గుతాయి అని అనుకుంటారు. రేట్లు తగ్గడం అనేది కళ. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ నేనైనా సరే 100 గజాలు కొనుక్కున్నా అంటే ఓ 10 లక్షలు పెట్టి 11 లక్షలకు అమ్ముకుంటా, కానీ మళ్ళీ 10